श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 18. రవిదాసును గురించిన వర్ణనము. శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము. నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ పూర్వపురము చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు కృష్ణానదిలో స్నానమాచరించి వడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారము చేసుకొనమనిరి. నేను శ్రీపాదములను స్పర్శ చేయునప్పుడు తమ కమండలము నుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమీయును మాట్లాడకుండగానే అతి తీయని కంఠస్వరముతో దివ్య శ్రీచరణుల వారు, నాయనా శంకర భట్టు, నీ ఎందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చటకు ఆకర్షించి తిని అని పలికిరి. ఆ పలుకుల తీయదనమును, అపారమైన వారి కారుణ్యామృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకును అభయప్రదానమునరింప సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకముపై నుంచిరి. నాలోని కుండలినీ శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివశుని చేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమును అంతర్ధానమగ్నట్లు తోచినది. 1000 సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించివేయుచు మత్తెంకించసాగినది. నా కన్నులు మూతపడినవి. హృదయ స్పందనము, నాడీ స్పందనము కూడా నిలచిపోయినవి. నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నొంది మహాశూన్యములో నిలిచినది. నా హృదయమునందలి చైతన్యము విశ్వమునందున్న అనంత చైతన్యములో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము ఆ నేను అనునది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో నుంటిని. ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయములు నందుచున్నవను జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వచైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ నేను అనునది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందములో నుంటిని.
ఇది అంతయును నాకు విచిత్రముగా నుండెను. అంతటా శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చి తిని. జగత్తునకు ఆదిగురువులైన శ్రీపాద శ్రీ వల్లభస్వామి వేయి తల్లుల ప్రేమను మరిపించడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచూ మందహాసమును చేసిరి. మ్లేచ్చులకు శ్రీవారి దర్శనం. నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు గాని వారి దివ్యశ్రీ చరణములను స్పృశించుటకు గాని ధైర్యము చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూచి, నీతో వచ్చిన ఈ ఇద్దరు ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి. ప్రభు, దివ్య శ్రీచరణుల దర్శనము కోరి వచ్చిన ఈ ఇద్దరును కూడా బ్రాహ్మణులే అని నేనంటిని. దానికి ఆ ప్రశాంత సుందరుడు, నాయన, వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్చుల వలె తోచుచున్నారు. యథార్థమును వీరినడిగియే తెలుసుకొనవచ్చును అనెను. అంతటా ఆ బ్రాహ్మణుడిద్దరును, అయ్యా, మేము బ్రాహ్మణులము కాము, మ్లేచ్చులమే, సందేహము లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభుల వారు క్షణక్షణ లీలా విహారి. నేను నిర్ఘాంతపోయి తిని. అంతటా ఆ మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడనడి పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారి యందు భక్తిభావము సంపూర్ణముగా కలిగి ఉండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలునూ ఉందురు. అట్టి గోవు లేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతో ప్రీతిపాత్రుడు. గోక్షీరము పుష్టిప్రదము, తుష్టిప్రదము. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞ యాగాదులందు మేకను బలిచ్చుట కలదు. యజ్ఞ పశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధము గల అనేక మేకలు తమ నీచ జన్మము నుండి విముక్తమై ఉత్తమ జన్మల నొందును. శీఘ్రముగానే బ్రాహ్మణ జన్మ నొందును. యజ్ఞ పశువైన ఆ మేకను ఆ విధముగా ఉత్తమ జన్మల నొందింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞమును నిర్వహించు వారికి ఉండవలెను. ఆ విధమైన యోగి తపోబలములు లేక నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలిచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ కాలములను బట్టి ధర్మకర్మములు మారుచుండును. మ్లేచ్చుడనైనను మహాతపశ్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని ఎడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది. కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడ లభించుతాయని కృష్ణుడు వెదకెను. కృష్ణునకు అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు ఆ నీటి ప్రవాహమును ఆపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసము వెదకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొని తెచ్చెను. ఆహారమును భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వైచెను. నరకుచున్న తండ్రి గాని నరకబడిడి కుమారుడు గాని నరకుట అను క్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా నుండిరి. సమాజ క్షేమమునకు ఆహారము కావలెను. పంట పండించుట అనున్నది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ పాండవులకు రాబోవు కాలములో యుద్ధక్షేత్రముగా నుండదగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీకు గోమాంస భక్షణ చేయుట ఎంతమాత్రమూ సమర్థనీయము కాదు. అయితే పూర్వపుణ్య వశమున మీ పితృదేవతల ప్రార్థనా బలము వలన విశేషించి నా అవ్యాజ కారుణ్యము వలన మీరు మా దర్శన భాగ్యమును పొందగలిగితిరి. ఇదియే మహాభాగ్యముగా అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్ర జలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరి మీ ఇచ్చవచ్చిన చోట్లకు పోండు. మీ అన్నవస్త్రములకు లోటు లేకుండా చూచెదను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మమును అనుసరింపుడు. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మములోనూ జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించడి కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో
ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు కలిగిన విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడెదరుగాక. మరాఠ దేశమందు ధీశిలా గ్రామము కలదు. అది కాలాంతరమున సిద్ధక్షేత్రముగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరముల వలె మార్చుటకు వీలులేనిది. తక్షణము ఈ ప్రదేశమును వీడిపోవలసినది అని వారిరువురిని ఆజ్ఞాపించిరి. నేనును శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసు అను నామాంతరము కలిగిన రజకుడొకడు వచ్చెను. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదుల వారు వాని యందు నిర్లక్ష్యముగా నుండిరి. తదుపరి శ్రీపాదుల వారు వాని వైపు చూచి మందహాసము చేసిరి. దీనికి కారణమేమై ఉండునాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచు నా భ్రువు మధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను. భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు. కురుంగట వైపునకు రవిదాసు పడవ నడుపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడు ఒకడు ఉండెను. తాను బ్రహ్మజాతికి చెందిన వాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కిన ఎడల స్పృశ్యతా దోషము కలుగుననియు, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలయుననియు ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసి ఉండునని రవిదాసు పలికెను. నేను మహాపండితుడను, శ్రీపాదుల వారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావననిచ్చును. దాని నుండి నీకు మూల్యమును చెల్లించెదనని ఆ పండితుడు పలికెను. రవిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రవిదాసుకు పురాణేతిహాసముల గూర్చి కూడా ఏమియును తెలియదని పండితుడు గమనించి, ఓయి నా జన్మ చరితార్థము, పురాణేతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ 4/3 వంతులు వ్యర్థమనెను. రవిదాసు మిన్నకుండెను. నదీ ప్రవాహము మిక్కుటముగా నుండెను. దానికి తోడు పడవలో రంధ్రము పడి నీళ్లు పడవలోనికి రాసాగెను. అయ్యా, మీకు ఈత వచ్చునా అని రవిదాసు ఆ పండితుని అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రవిదాసు, నాకు ఈత వచ్చును, మీకు ఈత రాదు, అందువలన మీ జీవితము 100కి 100 వ్యర్థమే అనెను. రవిదాసు శ్రీపాద శ్రీ వల్లభుల నామమును ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు బిరిమిట్లు గొలుపు దివ్యకాంతి నదీ మధ్యమున గోచరించెను. అది అంతయును శ్రీపాదుల వారి మహిమయని రవిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటినంతను కూడా బయటకు పారబోయుచుండెను. ఇద్దరును శ్రీపాదుల వారి దర్శనమునకు వచ్చిరి. రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచుండిరి. కాని ఈనాడు మాత్రము రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్న వదనముతో మందహాసము చేసిరి. రవిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూచిరి. శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోటి మాట రాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, ఓరి పాండిత్య గర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడివై ఉండి సద్వంశమున జన్మించి పుణ్యమును సమపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటకట్టుకొని చుట్టివి. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభ పెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకనొక రజకుని ఇల్లాలని భర్త నుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించినను మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునేయున్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండలైనందులకు మానసికముగా చెప్పరాని క్షోభనందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించి తిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడి ఉన్నది. నీకు ప్రస్తుతము మరొక 3 వర్షముల ఆయుష్ను ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేసెదను. నీవు పండితుడవే, సందేహము లేదు. నీ విద్వత్తునకు సంభావనీయమందువా లేక మరో 3 వర్షములు ఆయుష్ను ఇయ్యమందువా? తక్షణమే సమాధానమియ్యవలసినది అని అడిగిరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడి నోటి మాట రాక మూగవాని వలె నుండెను. వాని హృదయములో తన ఆయుష్ పెరుగవలనడి కోరికయుండెను. కాని నోట మాట రాలేదు. శ్రీపాదుల వారే, నీ హృదయమునందలి కోరికను అనుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడు కత్తెగా చేసుకున్న రజక వనిత వచ్చే జన్మములో నీ భార్య కావలసి ఉన్నది. కాని ఈ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి.
ఈ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములను అనుభవించెదరు. నీవు నపుంసక జన్మ నొంది ఆ రజక వనితకు సేవలు చేయుచు కర్మఫలమును అనుభవించెదవు. నీవు ఈ 3 వర్షములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్న వస్త్రములకు లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ చేసుకునేదవు. దుష్కర్మలను ఆచరించిన ఎడల రజక దంపతుల సేవ చేయుచు శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాత్ దత్తావతారమైన నన్ను సేవించుకొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమి నుండి వైదొలగవలసినది అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయెను. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుకుటయు ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరుచుటయు మొదలగు సేవలను చేసుకొనుచుండెను. శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీ గురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొననివాడు. శ్రీపాదుల వారు ప్రసన్న వదనముతో వాని నమస్కారములను స్వీకరించడివారు. రవిదాసులకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి కనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడేది మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియుండెను. అయితే ఈ నమస్కారములను వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగము కలుగునని కూడా తన తండ్రి చెప్పియుండెను. రవిదాసు తన నమస్కారములను శ్రీపాదుల వారు అంగీకరించుట వలన అమితానందముతో నుండెను. రవిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీ జనముతో కలిసి జలక్రీడలాడుటను గాంచి తను కూడా మహారాజు జన్మనెత్తిన బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదుల వారు నదీ స్నానమునకు పోవునప్పుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకు వచ్చి రవిదాసునకు యవన వంశమందు వైఢూర్య నగరమున జన్మించినట్లు వారు వరదానముసంగిరి. తాము నృసింహ సరస్వతి అవతారమందు వానికి దర్శన భాగ్యమునిచ్చెదనని అభయముసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రవిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుబడెడి ఈ వింత దృశ్యములను చూచుచు నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసమును చేసిరి. క్షణక్షణ లీలా విహారి అయిన శ్రీ గురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము? ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడకు వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమైన వరులను కోరి అచ్చటకు వచ్చిరి. వారందరికీ కూడా శ్రీ గురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరుడు మహదానందముతో అచ్చట నుండి వెడలుచుండిరి. వల్లభేషునకు శ్రీపాదుల వారి కృపతో అక్షయ పాత్ర అనుగ్రహము. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళి దూసరిత దేహముతో నుండెను. అతడు కాశ్యపస గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు. వల్లభేశ్వర శర్మానునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారము నుండి వచ్చినవాడు. శ్రీపాదుల వారు పీఠికాపురమునందరి తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారములను తెలిసికొనెను. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్య భోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్య హస్తములను పైకి చాచిరి. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా ఖీర్ అనబడు పాయసమందుండెను. అచ్చట సమావేశులైన శిష్యగణములకు దానిని పంచిపెట్టవలసినదని శ్రీపాదుల వారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచినను పాత్ర యందు పాయసము మాత్రము నిండుగానే ఉండెను. తన శిష్యులు తెచ్చిన భక్ష్య భోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఆ కార్యము రవిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచరములకు కూడా స్వామివారి ప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేషుని తమ దగ్గర కూర్చొనమనిరి. వల్లభేషుని ప్రక్కనే నేను కూర్చుంటెని. నా పక్కన సుబ్బన్న శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చుండెను. ఒక బీద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతటా శ్రీపాదుల వారు, నేనుండగా నీకు భయమెందులకు? పాపము ఉన్న చోటనే భయముండును. ఈ వల్లభేషుడే నీకు అల్లుడు. సుబ్బన్న శాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేషుని పితృదేవతలు చాలా ఆగ్రహముగానున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాది కర్మలు సభక్తికముగా చేసడి పిండ ప్రదానములు మాత్రమే వారికి చేరును, అన్యథా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రములను చదవవలెను. మాంగళ్య భాగ్యము కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకందిన ప్రసాదము మహా దుర్లభమైనది.
పీఠికాపురమునందలి మల్లాదివారు, పైండావారు, వత్సవాయివారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మ రాక్షసులు, మహాపిశాచములు అను మహాదుష్ట శక్తుల వలన పీడింపబడు వారికి తక్షణమే ఈ ప్రసాదము వలన బాధా నివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మ్రగ్గడి వారికి ఈ ప్రసాద స్వీకారానంతరము సంపద అభివృద్ధి చెందును అని తెలిపిరి. ఈ దివ్య భాషణము చేయు సందర్భమున శ్రీపాదుల వారి చెక్కిళ్ల నుండి అశ్రువులు జాలువారినవి. దగ్గుత్తిక చెందిన గొంతుతో శ్రీపాదుల వారు మల్లాదివారి, పైండావారి, వత్సవాయి వారి వంశములతోనూ నాకున్న రుణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్య భక్తికి నేను పరవశించెదను. నాకేదైనా తినుటకు దొరుకునేమోయని నేను వారి వంట ఇళ్లలోనికి సూక్ష్మ రూపములో యథేచ్ఛగా పోవుచుందును. వారే కాదు, ఎవరైనానూ సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్లయందు నేను పసిబాలుడనై తిరుగుచుందును. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మృంగివేసి వాటికి నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యమును పొందుకొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలోనున్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుల్లంఘనీయము అని ఆజ్ఞాపించిరి. మేము ఏరు దాటి ఈవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బన్న శాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రములే తెలియను గాని ప్రేత సంస్కార కర్మల గురించి, ఆయా మంత్రముల గురించి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి విననూ లేదు, కననూ లేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బన్న బ్రహ్మస్థానమున కూర్చుండెను. అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బన్నకే ఆశ్చర్యము. ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులుగా పసుపు కొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే. వివాహ సందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సాంప్రదాయబద్ధముగా జరగకపోవుటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేషునకు తల్లియు తండ్రియు కూడా లేరు. కన్య తల్లిదండ్రులను, వరుడును, పురోహితుడును, నేనును కలిపి 5 మాత్రమే. ఆ తరువాత నవ దంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనమునకు పోయితిమి. శ్రీ స్వామివారు మమ్ము ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు సెలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేషుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేషుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన ఎడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల వారి అనుగ్రహమున అతడు విశేష ధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటను వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదుల వారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్త రూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రము ఉన్నవి. అతడు ధనమును తీసుకొని కురుంగడ్డకు వచ్చుచుండగా 4 దొంగలు యాత్రికుల వేషమున ఇతనితో కలిసి వచ్చి వల్లభేషుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయంలో శ్రీపాద శ్రీ వల్లభులను స్మరించెను. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతి రూపంలో వచ్చి 3 దొంగలను వధించెను. 4వ వాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియు, ఈ 3 దొంగలను మార్గమధ్యంలో తనను కలిసినారనియు, ప్రలోభపరిచడి వారి మాటలకు లోనయి వారితో కుమ్మక్కైనాననియు, తనను రక్షించవలసినదనియు వేడుకొనెను. దయాంతరంగులైనటువంటి గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేషుని శరీరంపై చల్లమనియు, వాని తలను మొండెమును అతికించవలసినదనియు ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేషుడు పునర్జీవితుడయ్యెను. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయును వల్లభేషుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల వారి దర్శన భాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేషుని మూలమున తనకు శ్రీపాదుల వారి దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేషుడు తన తప్పు తాను తెలిసికొనెను. 1000 మంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతతో
4,000 మందికైనను సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకున్నందులకు ప్రతిగా 4,000 మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను. శ్రీపాదుల విరాట్ స్వరూపము. కొంతసేపైన తదుపరి కళ్ళు తెరవవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదుల వారు, మా సన్నిధిలో కారణము లేని కార్యము జరగదు. సృష్టి విధానము చిత్ర విచిత్రముగా ఉన్నది. నిరాకారుడనైన నేను నిరాకారముగా మీ ముందునకు వచ్చుట కడు చోద్యము. నిర్గుణుడనైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతరు కొలుపు విషయము. సర్వశక్తులను నా కరస్థమై ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువణువులోనూ ఉన్నవాడిని నేనే. అణువణువును కలిపి ఉంచడి సంకల్ప స్వరూపమును నేనే. అణువణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాది తత్వమును నేనే. అన్ని జీవులలోనూ నేను నేను అని తోచుచున్న అసలు సిసలైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము సర్వజ్ఞత్వము సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలయునే కానీ అవి మీకు వ్యక్తమై అనుభవమునిచ్చుచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది అని సెలవిచ్చిరి. పరబ్రహ్మస్వరూపులైన శ్రీ గురుదేవులు ఈ ప్రకారముగా చెప్పుచుండా ఎచ్చటి నుండియో ఘంటానాదము వినబడినది. అందరును ఆశ్చర్యపడుచుండగా ఆ ఘంట శ్రీచరణుల మ్రోల వాలినది. కొద్ది క్షణముల అనంతరము అందరును చూచుచుండగా అది అంతర్హితమైనది. స్త్రీలయందు శ్రీపాదుల వారి మాతృభావన. శ్రీపాదులిట్లనిరి, ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్య ఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడను పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగ విఘ్నములను జయించలేడు. ఓయి వల్లభేష వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలము చేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే. వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగి ఉన్న విషయము కూడా మాకు అవగతమే. చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో 3 దొంగలను వధించదము. 4వ వాడు స్వల్పదోషి కనుక విడిచిపెట్టదము. శ్రీపాదుల వారి వచనములను విని వల్లభేషుని భార్య కండ్లనీరు పెట్టుకొనుచున్నది. అంతటా శ్రీపాదులిట్లనిరి, అమ్మా, శ్రీపాద శ్రీవల్లభుడనైన నేను ప్రతి స్త్రీ అందును నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే చూచుచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికీ పసిబిడ్డనే. నీవు దుఃఖింపకుము. నేనిచ్చడి ఈ పసుపు కొమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగలిగానే జీవించదవు. మా శాసనము శిలాశాసనము. ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానిని మార్చుటకు సాధ్యము కాదు. నాకు గాయత్రి మంత్రోపదేశమును చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నరసింహ సరస్వతి అను పేర మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనాథుల వారి రూపమును కూడా చిరస్థాయిగా చేయదలంచితిని. దానికి ప్రతిగా నృసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తుల మా తాతగారి రూపమునే పోలియుండును. మా తాతగారు నా 2వ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించి తిని. మీరిప్పుడు చూచిన ఈ ఘంట ఒకప్పుడు మా తాతగారింట నుండెడిది. అది నా సంకల్పమున సాధకులను అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలి పొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పై పొరలలో నుండి కూడా ప్రయాణించగలదు. శంకర భట్టు, నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యా రూపమైన 18వ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ ఘంట తిరిగి పీఠికాపురమును చేరును. ఈ ఘంట అనేక ఆకారములు మారి పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడుచుకొనును.
మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థానం ఏర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయ జయ ధ్వాన రూపమైన ఘంటను పీఠికాపురము పంపించెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 18 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.